వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. హెలికాప్టర్ షాట్ కొట్టడంలో మహేందర్ సింగ్ ధోని స్పెషలిస్ట్. మరి వంటలు చేయడంలో ఎందరో షెఫ్ స్పెషలిస్టులు ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. మరి ఈ రోజు మన షోకి రాబోతున్న ఆ స్పెషల్ షెఫ్ ఎవరో చూద్దామా? లెట్ మీ వెల్కమ్ షెఫ్ మధుసూదన్ గారు. హాయ్ మధు గారు. హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మధు గారు ఈ రోజు మా కోసం ఏ రెసిపీ చేయబోతున్నారు? నేను వెజిటబుల్ బుల్లెట్ చేస్తున్నాను. వెజిటబుల్ బుల్లెట్స్. వెజిటబుల్ బుల్లెట్స్ అంటే ఏంటి? ఇందులో ఉండే స్పెషాలిటీ ఏంటి? ఆల్ మిక్స్ వెజిటబుల్ విత్ లిటిల్ పొటాటోస్ బేస్. ఓకే, ఇట్ ఈస్ లైక్ క్రంచీ కైండ్ ఆఫ్ థింగ్స్ స్టార్టర్. ఓకే, సో ఇది స్నాక్. ఎస్. ఓ సూపర్. సో వెజిటబుల్స్ తో అంటే మిక్స్డ్ వెజిటబుల్స్ తో ఒక స్నాక్ చేయబోతున్నారు. అదే వెజిటబుల్ బుల్లెట్స్ అంటున్నారు. వెజిటబుల్ బుల్లెట్స్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. వెజిటబుల్ బుల్లెట్స్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఆలు, బ్రెడ్ క్రమ్స్ కొద్దిగా, మైదా పిండి కొద్దిగా, కాలీఫ్లవర్, ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడినంత, పసుపు హాఫ్ స్పూన్, కారం 1 స్పూన్, ఉప్పు తగినంత, అల్లం ముక్కలు 1 స్పూన్, నిమ్మకాయ, క్యారెట్, బీన్స్, పచ్చిమిరపకాయ ముక్కలు 1 స్పూన్, జీలకర్ర కొద్దిగా. మధు గారు, సో ఫస్ట్ ఏం చేయాలి? ఎలా స్టార్ట్ చేయాలి ప్రాసెస్? సో ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకుని ఓకే, కొంచెం లైట్ గా ఆయిల్ వేసుకుందాం. సో ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. సో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. ఎస్. సో నెక్స్ట్ మనం ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. ఒక స్పూన్ గ్రీన్ చిల్లీ. సో ఇందులో కారం యూస్ చేయరా? అంటే పచ్చిమిర్చి వాడుతున్నారు? కారం కూడా యూజ్ చేస్తాను. కారం కూడా యూస్ చేస్తున్నారు. ఓకే. సో అట్లనే 1 స్పూన్ అల్లం ముక్కలు. సో ఆయిల్ లో జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే చిన్న చిన్న పీసెస్ కట్ చేసిన అల్లం ముక్కలు 3 కుక్ చేసుకోవాలి. లైట్ గా బ్రౌన్ అయ్యాయి కదా, ఇప్పుడు చిన్న చిన్నగా పీసులు కట్ చేసుకున్న క్యారెట్. ఓకే. అట్లనే బీన్స్. ఓకే. అట్లనే కాలీఫ్లవర్, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కాలీఫ్లవర్. సో వెజిటబుల్స్ అంటే ఎన్ని రకాల వెజిటబుల్స్ వేసారు ఇప్పటికి? నేను 3 వెరైటీస్ వేసాను. అంటే 3 డిఫరెంట్ వెజిటబుల్స్ తో మీరు చేస్తున్నారు వెజిటబుల్ బుల్లెట్స్. ఓకే. ఇవి ముందుగానే బాయిల్ చేయని అవసరం లేదు, ఎందుకంటే చిన్న చిన్న పీసులు కాబట్టి. ఓకే. సో ఆటోమేటిక్ గా స్టీమ్ కి కుక్ అయిపోతుంది. చూసారు కదా, ఆ జింజర్, ఆ గ్రీన్ చిల్లీ అన్ని ఫ్రై అయ్యేటప్పుడు ఆ ఫ్రెష్ ఫ్లేవర్ ఇట్ ఇస్తాను. యా. సో నౌ వి విల్ పుట్ ఒక హాఫ్ స్పూన్ సాల్ట్. ఓకే. ఒక హాఫ్ స్పూన్ పసుపు. ఓకే. ఇప్పుడు మనం ఒక స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. ఓకే. సో కారం యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం ముందుగానే పొటాటోస్ ని బాయిల్ చేసేసి స్కిన్ అవుట్ చేసేసి లైక్ జస్ట్ గ్రేటర్ తో కొద్దిగా గ్రేట్ చేసుకుని తురుముకున్నాము. ఈ తురుమునేమో వచ్చి ఇప్పుడు అందులో యాడ్ చేస్తాం. ఈ మిశ్రమాన్ని మనం మంచిగా వెజిటబుల్ ప్లస్ పొటాటో మంచిగా కలిసేటట్లు మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది చల్లారిన తర్వాత ఇప్పుడు బుల్లెట్స్ లాగా ప్రిపేర్ చేస్తారు అంతే. స్లోగా ఒక సైడ్ లో పెట్టేసి ఈవెన్ చల్లగైనంత వరకు కూడాను వేరే కడాయిలో ఆయిల్ వేసుకుని మనం సో ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం బుల్లెట్స్ ప్రిపేర్ చేయాలి కదా. సో దీనిలో మనం లైట్ గా బ్రెడ్ క్రమ్ వేసుకుంటాం. ఓకే. దీన్ని బ్రెడ్ క్రమ్, బ్రెడ్ పౌడర్. సో ఇప్పుడు మనం మరో ప్లేట్ తీసుకుంటారా? బ్యాక్ సైడ్ లో మనం ఈ విధంగా మిక్సర్ ని మిక్స్ చేసుకుని బుల్లెట్స్ అంటే బుల్లెట్ షేప్ లోనే చేసుకోవాలి. ఓకే. ఎస్. ఈ విధంగా మనం బుల్లెట్ లో తయారు చేసుకున్న లడ్డూలా తయారు చేసుకున్నాం కదా, దీనికి ఇప్పుడు బుల్లెట్ లా తయారు షేప్ తీసుకొస్తాం. ఇప్పుడు మనకు కావాల్సింది కొంచెం మైదా.
పైన కొంచెం అప్లై చేసుకుందాం. ఎందుకంటే మనం ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా, ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఆ బైండింగ్ ఎయిర్ గ్యాప్స్ ఉంటాయి బుల్లెట్స్ కి, ఆ ఎయిర్ గ్యాప్స్ అనేది బయటికి రాకుండా ఇది కొంచెం బైండింగ్ లో పట్టుకొని ఉంటుంది. నెక్స్ట్ బ్రెడ్ కమ్ కూడా ఒక సైడ్ లో వేసుకుని దాన్ని ఇచ్చేస్తాం. అంటే బుల్లెట్స్ లా చేసి బ్రెడ్ పౌడర్ లో డిప్ చేసి అప్పుడు డీప్ ఫ్రై చేస్తారు. సో పైన అప్పుడు క్రిస్పీగా ఉంటుంది. సూపర్. ఇది ఫస్ట్ రౌండ్. ఓకే. సెకండ్ చేసేటప్పుడు ఇది దీన్నే మనం ఇప్పుడు మైదా పిండిని లైట్ గా వాటర్ లో కలుపుకొని వాటర్ లో డిప్ చేస్తాం అన్నమాట. అంటే కొంచెం లూజ్ గా బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకొని ఆ బ్యాటర్ లో డిప్ చేసి అప్పుడు డీప్ ఫ్రై చేస్తారన్నమాట. సో మరి బ్యాటర్ రెడీ చేసుకుందామా? ఓకే. ఒక 3 స్పూన్స్ మైదా తీసుకొని సో మరి ఇంత లూజ్ గా చేసుకోవాలి బ్యాటర్? ఈ కన్సిస్టెన్సీలో మనం కలుపుకుంటే. ఓకే. ఇది నాన్ వెజ్ తినేవాళ్ళైతే ఎగ్ బీట్ చేసి పెట్టుకుంటారు. ప్యూర్ వెజిటేరియన్ ఎవరైనా తినాలంటే అప్పుడు మైదా పిండి బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం బ్యాటర్ తయారు చేసుకున్నాం కదా, ఇదే బ్యాటర్ లో లైట్ గా ఒకసారి అట్లా డిప్ చేసుకుని దీన్ని అగైన్ మనం బ్రెడ్ కమ్ పౌడర్ లో వేసుకుంటాం అన్నమాట. ఓకే. మీ చేతితో వేస్తారా ఒక్కొక్కటి? నేను ఏదైతే పెట్టాను అది ఒక్కొక్కటి వేస్తారా? ఓకే. ఇద్దరం కలిసి చేద్దాం. యా, వేసేమంటారా? ఎస్. సో అలా టర్న్ చేసుకుందాం. ఇట్లా స్లోగా కుక్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే లోపల వరకు కూడా కుకింగ్ అవుతుంది, గోల్డెన్ కలర్ లో కూడా వస్తాయి. యాక్చువల్లీ పైన ఉండే బ్రెడ్ పౌడర్ విడిపోతుందేమో అనుకున్నాను, బట్ విడిపోలేదు. ఎందుకు విడిపోతుంది? ఎందుకంటే మనం డబుల్ కోటింగ్ చేసాం. అవును. సో కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి రావాలా ఇది? ఓకే. మరి కొంచెం డీప్ అయితే గోల్డెన్ బ్రౌన్ లోకి వస్తాయి అన్నమాట. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయండి. మనం పేపర్ నాప్కిన్ ప్లేట్ లో తీసుకుందాం. ఓకే. సో ప్లేట్ అయితే ఓకే. సో మనం ఈ విధంగా తీసుకోవాలి. చూసారా మంచి గోల్డెన్ కలర్ లో వచ్చాయి. సూపర్. సో ఇప్పుడు స్మెల్ వస్తుంది. వెజిటబుల్ బుల్లెట్స్ రెడీ అయిపోయినాయండి. దీన్ని ప్లేటింగ్ తయారు చేసుకుందాం. ఓకే. సో సర్వింగ్ ప్లేట్ బాగుంది కదా ప్లేట్? ఎస్. సో ఈ విధంగా మనం దీనికి రెడీ చేసుకున్నాం. క్రిస్పీ వెజిటబుల్ బుల్లెట్స్ కి మనం చిల్లీ అండ్ టమాటో సాస్ తో సర్వీస్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. చిల్లీ అండ్ టమాటో సాస్. సో ఇప్పుడు వెజిటబుల్ బుల్లెట్స్ రెడీ. ఎస్, రెడీ. సో మీకు కూడా చేసుకోవాలంది కదా, మరి ప్రిపేర్ చేసుకోవాలి అంటే వెజిటబుల్ బుల్లెట్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరోసారి నోట్ చేసుకోవాలి. వెజిటబుల్ బుల్లెట్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఆలు, బ్రెడ్ క్రమ్స్ కొద్దిగా, మైదా పిండి కొద్దిగా, కాలీఫ్లవర్, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత, పసుపు 1/2 స్పూన్, కారం 1 స్పూన్, ఉప్పు తగినంత, అల్లం ముక్కలు 1 స్పూన్, నిమ్మకాయ, క్యారెట్, బీన్స్, పచ్చిమిరపకాయ ముక్కలు 1 స్పూన్, జీలకర్ర కొద్దిగా. వెజిటబుల్ బుల్లెట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడిన తరువాత కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తరువాత క్యారెట్, బీన్స్, కాలీఫ్లవర్ ముక్కలు వేసి కొంచెం ఫ్రై అయ్యాక 1/2 స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని 50% కుక్ అయిన తరువాత కొద్దిగా కారం వేసి కలుపుకోవాలి. ఫ్రై చేసుకున్న మిశ్రమంలో ముందుగా ఉడకబెట్టి తురుముకున్న ఆలుని కలుపుకోవాలి. ఫ్రై అయిన ఆలు మిశ్రమాన్ని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత
మరొక పాన్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కే లోపల ముందుగా పక్కన పెట్టుకున్న ఆలు మిశ్రమాన్ని గుండ్రాటి ఆకారంలో రెడీ చేసుకోవాలి. గుండ్రంగా తయారు చేసుకున్న ఆలు మిశ్రమాన్ని బ్రెడ్ క్రమ్స్, కార్న్ ఫ్లోర్ వేసి బుల్లెట్ ఆకారంలో బుల్లెట్స్ రెడీ చేసుకోవాలి. తర్వాత బౌల్లో కొద్దిగా మైదా పిండి తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని లూజ్ గా బ్యాటర్ లాగా రెడీ చేసుకోవాలి. తర్వాత రెడీ చేసుకున్న బుల్లెట్స్ ను మైదా బ్యాటర్ లో డిప్ చేసి వాటిపై బ్రెడ్ క్రమ్స్ చల్లుకొని వాటిని వేడి చేసుకున్న ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో రుచికరమైన వేడి వేడి వెజిటబుల్ బుల్లెట్స్ రెడీ. టేస్ట్ చేస్తున్నాను మధు గారు. yes please విత్ సాస్. పాన్ అయితే క్రిస్పీగా ఉంది, లోపల కర్రీ ఉంది కదా, వెజిటబుల్ కర్రీ సూపర్ గా ఉంది. చాలా 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 టేస్టీగా ఉంది, చాలా జ్యూసీగా ఉంది. సూపర్ అండి. అదిరిపోయే టేస్ట్ అంటే ఇదబ్బా. సూపర్ మధు గారు, చాలా మంచి రెసిపీ, చాలా టేస్టీగా ఉండే రెసిపీ పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారుగా, ఇది ఇవాళ మన షెఫ్ స్పెషల్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బై బై.